మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే పెంట గుమ్మము మనకు కనబడుతుంది. బెత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మాన్ని బాగు చేశాడు. ప్రతి గుమ్మము నిలబెట్టిన తర్వాత దాన్ని తలుపులు నిలిపి తాళాలు గడియలను అమర్చినట్టే పెంట గుమ్మానికి కూడా అమర్చారు. కాస్త వినేదానికి పలికేదానికి సరిగా అనిపించకపోయినా ఈ గుమ్మం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి. రెఫ్యూజ్ గేట్ అంటారు, లేదా డంగ్ గేట్ అంటారు. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఈ గేట్ ప్రాముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థములన్నీ, వేస్టేజ్, ఈ ద్వారం గుండా బయటికి తీసుకెళ్ళేదానికి ఉపయోగపడుతోంది. ఒకవైపున దేవుడు ఆజ్ఞాపించినట్లుగా యాజకులకు బలి అర్పణ తర్వాత కొన్ని వ్యర్థ పదార్థాలని పాలెము వెలపట దహించమన్నాడే, ఆ విధంగా పశువులకు సంబంధించిన, బలి అర్పణకు సంబంధించిన, అలాగే పట్టణానికి సంబంధించిన వ్యర్థతంతా తీసివేయబడుతుంది ఈ మార్గం గుండా. పాత నిబంధనలో మనం చదువుతున్నటువంటి ఏ లేఖనమైనా దాని మీదుగా క్రొత్త నిబంధన లేఖనాల వైపు చూడకపోతే అది కేవలం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఈ కాలంలో మనం నివసిస్తున్నటువంటి ఈ గృహ సముదాయంలో చాలా మార్పులు వచ్చేసాయి. అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం, పట్టణాల్లో ఉంటున్నాం. అయితే కాస్త వెనక్కి వెళ్తే గ్రామాల వైపు చూస్తే ప్రతి ఇంటికి వెనక వైపున దొడ్డిదారి అని ఒకటి ఉండేది. ఇలాగే పెంట గుమ్మం అన్నట్టుగా పలికేదానికి సరిగా ఉండకపోయినా ఈ వ్యర్థ పదార్థాలన్నీ, లేదా వంటగదిలో మిగిలిన పదార్థాలన్నీ అటు ప్రధాన గుమ్మం గుండా తీసుకురాకుండా వెనక వైపు నుంచి వెనకే శుద్ధీకరించే దానికి ఉపయోగపడే దారి. అయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి అద్భుతకరమైన మాట రాశాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మనం చూస్తే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారినై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడినై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అపోస్తుడైన ఈ పౌలు గురించి కాస్త మనం ఎరిగిన వారమే కదా. ఆ రోజుల్లోని గమలీల పాదముల దగ్గర తను విద్యను అభ్యసించాడు. ధర్మశాస్త్రం పట్ల నిష్ఠ నియమాలు కలిగిన వాడు. అదే సమయంలో ఘనత, పేరు కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. అయితే క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు, క్రీస్తు యొక్క అనుభవాల్లో పాలు పొందేందుకు తనకు లాభమైన వాటన్నిటినీ తనే పెంటగా లెక్కగడుతున్నాడట. తన జీవితంలో అవి పాపమైనవి అని చెప్పట్లేదు, ఏవేవి లాభకరమో వాటిని పెంటగా లెక్కగడుతున్నాడు. తనకు లాభమైన వాటిని సైతం పౌలు పెంటగా లెక్కగడితే మనమెందుకు నిజమైన పెంట, చెత్త చెదారం, అనవసరమైన విషయాలను తెచ్చి నెత్తినేసుకోవటం? పౌలు ఎందుకు అలాగా ప్రవర్తించాడు అంటే, ఇర్మీయా గ్రంథంలో ప్రవక్త అంటాడు 9వ అధ్యాయము 23-24 వచనాల్లో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బట్టి మాత్రమే, ఆయనను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి మాత్రమే అతిశయించాలంటున్నాడు. పట్టణం యొక్క పరిశుద్ధతకు ఉపయోగపడుతున్నటువంటి ఈ పెంట గుమ్మం మన గృహాల్లో కూడా చూడండి. సాధారణంగా ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, లేదా ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు ఇల్లంతా దుమ్ము దులుపుతుంటారు. లేక ఏదో పెళ్లి దినం వచ్చినప్పుడు, లేదా జన్మదినం వచ్చినప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో అది సరిపోతుందా? పోనీ వారాంతపు శనివారం సిద్ధపాటు సరిపోతుందా? ప్రతిరోజు మన శరీరము వ్యర్థ పదార్థాలను అనేక రకాలుగా విసర్జిస్తూ ఉందే, అలాగే మనసు, హృదయం కూడా చేయాలి. యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును
ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాను. ఈ పెంట గుమ్మము అనే మాట మనకు వినబడిన ప్రతిసారి పౌలు కొరింథీయులతో మాట్లాడినట్టుగా ప్రాణాత్మ దేహములకు కలిగిన కల్మషం మన జ్ఞాపకం రావాలి, అందు నుంచి విడుదల పొందాలి. లేకపోతే ప్రసంగి అంటాడు కదా, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పరుట చేత అది చెడు వాసన కొట్టునని. అయితే ఇక ఈ అధ్యాయంలో మనకు కనపడుతున్న మరొక గుమ్మం ఏంటంటే దార యొక్క గుమ్మము. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షెల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేశాడు. నెహెమ్యా 2:14 నెహెమ్యా యెరూషలేము ప్రాకారం చూడడానికి వెళ్ళినప్పుడు తను కూడా రాస్తూ బుగ్గ గుమ్మము అంటాడు. ఈ వచనంలో మీకు సిలోయము మడువు కనపడుతుంది. అలాగే నెహెమ్యా 2:14 నెహెమ్యా మాటలు మనం వింటే రాజు యొక్క కోనేరు మనకు కనబడుతుంది. ఇక్కడ కింగ్స్ పూల్ మనకు కనబడుతుంది. నేను అంటున్నాను ఇలా రైమింగ్ కొరకు కింగే పూల్ అంటున్నాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ కోనేరు. ప్రవక్త యెషయా ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి, 8వ అధ్యాయం 5వ వచనంలో, మరియు యెహోవా ఇంకను నాతో ఇలా సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు సిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమలియా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. సువార్త భాగంలో పుట్టు గుడ్డివాడు ఒకడు కనపడినప్పుడు ప్రభు యొక్క శిష్యులు వీడు గుడ్డివాడిగా ఉండేందుకు వీడు పాపం చేశాడా, వీడిని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడుగుతున్నప్పుడు ప్రభు వీడైనను వీడి తల్లిదండ్రులైనను చేసిన పాపమును బట్టి ఇది కలగలేదు, దేవుని యొక్క మహిమ కొరకు కలిగింది అని వారి కళ్ళకు బురద పూసి సిలోయము అనే కోనేటికి వెళ్ళి కడుకోమని చెప్పాడు కదా. ఇక్కడ పంపుతున్నది యేసే, పంపబడుతున్న ప్రదేశం కూడా యేసే. జీవజలపు ఊట ఆయనే కదా. యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో 37-38 వచనాల్లో, ఎవడైనా దప్పికొనియడలా వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెబుతున్నాడు. ఒకవైపున మనం శుద్ధీకరించబడేదానికి, మరొక వైపున మన దాహం తీర్చేదానికి మన కొరకు చీల్చబడిన లేదా తీయబడిన నీటి ఊట క్రీస్తే. జకరియా ప్రవక్త ఏమంటున్నాడు, 13వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ప్రియులరా, ఈ విధంగా లేఖనాలు మనము ధ్యానిస్తూ ఉండగా మనకు వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయం కలిగి ఇదిగో ఈ పెంట గుమ్మమును మనం జ్ఞాపకం తెచ్చుకొని మన ప్రాణాత్మ దేహంలో ఉన్నటువంటి కల్మషం అంతటిని మనం తీసివేయాలి. యోహాను భక్తుడు మరొక మాట అంటాడు తన పత్రికలో, దేవుని మూలముగా పుట్టినవాడు ఇక పాపము చేయజాలడు అంటాడు. ఇక దార యొక్క గుమ్మమును జ్ఞాపకం చేసుకుని ప్రవక్త అయిన ఇర్మియా అన్నట్టుగా బద్దలైపోయి నీళ్లు నిలవనే తొట్లను నమ్ముకొనకుండా జీవజలపు ఊటైన క్రీస్తు యందే నమ్మిక ఉంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.